నా పేరు వచ్చేసి కర్ణే శిరీష. సో మేము వచ్చేసి 5 మంది. మా మమ్మీ, మా ఫాదర్, నా తోడుగా 2 తమ్ముళ్ళు, నేను, మొత్తం 5 మందిమి. మేము మరికల్ గ్రామంలో నివాసం ఉండేవాళ్ళం. నా స్కూల్ లైఫ్ అంతా అక్కడే. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్కూల్ లైఫ్ మొత్తం అక్కడే. సో మా మమ్మీ డైలీ కూలీ పని చేస్తూ మమ్మల్ని సాదేదనమాట. సో ఆమె చేస్తే కానీ మాకు ఇల్లు గడవదు. అయినా సరే ప్రైవేట్ స్కూల్లో చదవాలని మాకు ఇష్టం ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల మేము మామూలుగా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతూ ఉండేవాళ్ళం. యూపీఎస్ మరికల్ అనమాట. ఫస్ట్ నుంచి 7th వరకు నా స్టడీ అక్కడే. సో ఆ సిచ్యువేషన్లో మాకు ఇల్లు లేకపోతుంటే ఏదో రెంట్ తీసుకొని ఉండేవాళ్ళం. తర్వాత నా మిగతా స్కూల్ ఎక్కడ అంటే 8th to 10th వరకు పెద్దకొత్తపల్లి మండలం కస్తూర్బా హాస్టల్లో నా లైఫ్. హాస్టల్లో చదవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అమ్మకి భారంగా ఉండకూడదు. సో 3 పూటల తిండి కొంచెం తగ్గుతుంది కదా, హాస్టల్లో ఉంటే బాగుంటుంది, షెల్టర్, ఫుడ్ అన్నీ ఉంటుందని ఆ ఏజ్లోనే నేను ఆలోచించుకొని కస్తూర్బా హాస్టల్లో పెద్దకొత్తపల్లిలో చదివిన. సో అలా 10th క్లాస్ వరకు అయిపోయింది. మంచి చదివేదానమాట. సో నాకు గ్రేడ్ వచ్చేసి 9.0 వచ్చింది. తర్వాత ఇంటర్ ఎక్కడ చదవాలి అని కొంచెం ఆలోచించి నాగర్ కర్నూల్ విజేత జూనియర్ కాలేజ్లో చదివిన. సో 2 years అలా ఇలా కష్టపడి మంచి పర్సెంటేజ్ అయితే సంపాదించిన. సో అలా అలా కొన్ని సిచ్యువేషన్స్, ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల అదే ఏదో విధంగా కష్టపడుతూ చదువుతూ మధ్యలో బస్ పాస్ కట్టుకోవడానికి కూలీ వెళ్ళేదాన్ని అనమాట, సండే మా ఫ్రెండ్స్తో కలిసి. సో తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలి అనేది కొంచెం ఆలోచించిన. తర్వాత తొందరగా జాబ్ రావాలి, తొందరగా సెటిల్ కావాలంటే అగ్రికల్చర్ డిప్లొమా చేయాలని చెప్పేసి చాలామంది నాకు చెప్పిరు. తర్వాత నేను అగ్రికల్చర్ డిప్లొమా చేసిన 2 years నారాయణఖేడ్ మండలం, పంచగామ విలేజ్, మెదక్ డిస్టిక్. సో తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అనమాట. 1 మార్క్తోనే నాకు జాబ్ పోయింది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనమాట. సో తర్వాత నాకు డిపార్ట్మెంట్ జాబ్ పైన చాలా ఇష్టం ఉండే. తర్వాత డిగ్రీ చేసిన అనమాట కొల్లాపూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. సో అక్కడ ఓపెన్ డిగ్రీ చేసిన. ఓపెన్ డిగ్రీ చేయడానికి రీజన్ ఏంటి అంటే సో ఇంట్లో చదివించే అంత స్తోమత లేదు అని కొన్ని అనడం వల్ల సరేలే ఓపెన్ డిగ్రీ చేస్తూ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుందామని చెప్పేసి అక్కడ డిగ్రీ చేస్తూ హైదరాబాద్ వచ్చేసిన. నేను 1 year, ఒక 1 year, 1.5 year ఊర్లోనే డిగ్రీ చేసి తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ అపోలో ఫార్మర్స్లో వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. వర్క్ చేసుకుంటూ నా ఖర్చులకు అలాగే మా మమ్మీ ఖర్చులకి కొంచెం అమౌంట్ పంపించుకుంటూ ఇక్కడే నా జీవనాధారం సాగిందనమాట. సో తర్వాత కొన్ని డేస్కి కరోనా వచ్చి ఈ ప్రైవేట్ జాబ్స్ చేయలేక సో చాలా ఇబ్బంది పడ్డా, నా హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చాయన్నమాట. తర్వాత ఊరు వెళ్ళి అక్కడ ఏం జాబ్స్ లేకపోతుండే, అలాగే కూలి పనులు చేసుకుంటూ అమ్మకి హెల్ప్గా ఉండేదాన్ని. తర్వాత నోటిఫికేషన్స్ వచ్చినాయని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అయినా కానీ నోటిఫికేషన్స్ వేస్తాం అన్నారు, వేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ హాస్టల్ ఫీజు నెలకు 4,000 కట్టడానికి మా అమ్మకి ఇబ్బంది అయ్యేది. ఇలా కాదు, ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వద్దాంలే, అంతవరకు నేనే ఏదైనా ఉపాధి కల్పించుకుందామని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళిపోయి ఇంట్లో కొన్ని డేస్ ఖాళీగా ఉంటూ ఇంట్లో చదివిన. అయినా నోటిఫికేషన్స్ రావడానికి చాలా టైం పడుతుందని చెప్పడం వల్ల సో ఇంకా మెల్లిగా నేను బర్రెల్ని తీసుకున్నా. బర్రెలను తీసుకొని అక్కడే మేపుకుంటూ మా మమ్మీకి చేదోడు వాదోడుగా ఉండేదాన్ని. సో అట్లా ఉండి తర్వాత సో సడన్గా నాకు ఈ నిరుద్యోగుల ఇలా జరుగుతుంది, నోటిఫికేషన్ సరిగ్గా వేయట్లేదు అనేసి కొంతమంది బాధపడడం అవన్నీ విని సో నేను అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితిని, చేస్తున్నటువంటి పనిని ఒక వీడియో రూపంలో బయటకు పెట్టిన. సో ఆ వీడియో బాగా క్లిక్ అయ్యింది. డైలాగ్ వచ్చేసి, హాయ్ ఫ్రెండ్స్, బర్రెలుగా వస్తున్నా, డిగ్రీలు చదివిన మెమోలు వస్తున్నాయి కానీ జాబ్లు అయితే రావట్లేదు, అందుకే మా మమ్మీని అడిగి 4 బర్రెలను కొన్నా అనే ఒక వీడియో చేసిన. ఆ వీడియో బాగా క్లిక్ అయింది. ఆ వీడియో చేసిన 1 monthకే నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో అప్పుడు అంతా నెగిటివ్గా
ఉన్నది. సో నోటిఫికేషన్స్ రావట్లేదని చాలామంది స్టూడెంట్స్ బాగా నెగిటివ్గా ఉన్నారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యేసరికి వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అలా ప్రిపేర్ అవుతూ ఈ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ కొట్టాలని గట్టిగా ప్రిపేర్ అయ్యాననమాట. సో ప్రిపేర్ అవుతూ చదివిన, క్వాలిఫై అయిన, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా పైన సోషల్ మీడియా కేసు అనేది ఒకటి పెట్టిరు. ఈ బర్ల వీడియో చేసినందుకు ఒక కేసు అనేది పెట్టిరు. సో తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా. ఈ కేసులు ఇవన్నీ నాకు తెలీదు. ఈ ఏంటి పరిస్థితి అనేది ఒక దారు అప్పుడు దాకా హ్యాపీగా ఏదో ఇక్కడ చదువుకుంటూ, ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న లైఫ్ కాస్త మొత్తం ఆగమైపోయిందనమాట. సో ఏంటి ఈ కేసు ఇది అదని చాలా సఫర్ అయినా. తర్వాత అయినా సరే చూద్దామనేసి పోరాడుతూ ఉంటే చాలామంది నెగిటివ్‌గా మాట్లాడడం, ఆ వీడియో పైన కేస్ అవ్వదు, ఈమెనే సంథింగ్ ఏవేవో మాటలు మాట్లాడడం వల్ల చాలా డిస్టర్బ్ అయినా. అయినా గానీ నేను చదువుకోవాలనేసి చదువుకున్నా. కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల జాబ్‌ని కోల్పోయినా. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదో ఒకటి కొట్టుకుందాం. సరే అని చెప్పేసి అలాగే గట్టిగా స్టడీ హాల్ తీసుకొని హాస్టల్ ఫీజు కట్టుకుంటూ నేను ఇన్‌స్టాలో అప్పుడు కొంచెం ప్రమోషన్స్ రావడం వల్ల ఆ ఇన్‌స్టా ప్రమోషన్స్ చేసుకుంటూ, ఆ అమౌంట్‌తో నా హాస్టల్ ఫీజు కట్టుకుంటూ సో అలా గడుస్తుండే. తర్వాత నోటిఫికేషన్స్, పేపర్ లీకేజీలు ఇవన్నీ జరిగేసరికి నాకు బాధ అనిపించింది. మేము ఎంతో కష్టపడి ఇక్కడికొచ్చి చదువుతుంటే ఇలా పేపర్ లీకేజీలు, సో ఇలా పోస్ట్‌పోన్‌లు అవుతే ఇది కాదు, ఇంకా ఏదో చేయాలి అన్న ఆలోచనతోన మైండ్‌లో తిరిగి వీటన్నిటికీ ఏదో ఒక పులి స్టాప్ పెట్టలే నేను పోరాటం చేయాలి అని ఆలోచించుకున్నా. అప్పుడే ఈ ఎమ్మెల్యే నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఊరు వెళ్ళిన, మా మమ్మీతో డిస్కస్ చేస్తే మా మమ్మీ వద్దు అన్నది. అక్కడి నుంచి మా మమ్మీ ఎలాగైనా వద్దు అంటదని చెప్పేసి నేను మా మమ్మీకి తెలియకుండా వెళ్ళి నామినేషన్ వేసేసి వచ్చిన. సో వచ్చిన తర్వాత అది బాగా వైరల్ అయిపోయిందనమాట. బర్లక్క నామినేషన్ వేసింది అని చెప్పేసి. ఆ టైంలో ప్రచారానికి ఎవరు వస్తారో ఎవరు రారు, అయినా సరే ఒక్కదాన్నైనా ప్రచారం చేద్దాం అనేసి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్‌గా ఎంతోమందికి నా ఆలోచన నచ్చి కొన్ని వేల మంది నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. నిజంగా మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. అలాగే చాలామంది మీడియా మిత్రులు గూడా నాకు సపోర్ట్ చేశారు. లోకల్ మీడియా కానీ, హైదరాబాద్‌లో ఉన్నటువంటి మీడియా వాళ్ళు గానీ, అలాగే మొత్తం స్టేట్, ఏపీ అన్ని మీడియా ఛానల్ వాళ్ళందరూ వచ్చి నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ఒక రేంజ్‌కి తీసుకెళ్లారు. సో నేను అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ ప్రతి విలేజ్‌లో తిరిగిననమాట ప్రచారంకి. సో ఏవో కొన్ని సిట్యుయేషన్స్‌లో పర్మిషన్స్ లేట్ అవ్వడం, తర్వాత అయినా సరే నాకు వెహికల్స్ ఆటోమేటిక్‌గా చాలామంది పెట్టారు. వెహికల్స్ నాకు పెట్టి తర్వాత ప్రచారం చేసిన ఊర్లో ఉన్నటువంటి సపోర్టు. సో అందరూ నా దగ్గరకొచ్చి మేము నీకు ఓటేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఆడపిల్లవై ఉండి నువ్వు నిలబడ్డందుకు నిన్ను గెలిపించుకుంటామని చాలామంది సపోర్ట్ చేసేసరికి 100% విన్ అయితా అన్న ఆలోచనలో నేనున్నా. సో నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి? ఏ ఊరు నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా వర్క్ చేస్తే స్టార్ట్ అయితది? ఎట్లా డెవలప్ చేస్తే నా కాన్స్టిట్యున్సీ ఈ తెలంగాణలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నిలుస్తదన్న ప్లానింగ్స్‌లో నేను విన్ అయితా అని ఆలోచించుకొని నెక్స్ట్ ప్లానింగ్స్ ఆలోచించుకున్నా. ఏవో కొన్ని అనివార్య కారణాల వల్ల సో నేను విన్ కాలేకపోయినా. కానీ దాంతో నేను ఆగకుండా నెక్స్ట్ ఎంపీ, ఎమ్మెల్సీలో కూడా పోటీ చేస్తున్నా. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే సపోర్ట్ అందించారో మీడియా మిత్రులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అదే విధంగా నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఏదో ఒక ప్లేస్‌లో మనలాంటి నిరుద్యోగులు ఏదో ఒక స్థానంలో ఉంటే ఆ నిరుద్యోగుల గురించి గట్టిగా ప్రశ్నించే అనేది మనకుంటది. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది నిరుద్యోగులు ఎక్కడెక్కడో కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్నారు. వాళ్ళకి కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇదే అండి నా లైఫ్. ఎన్నో కష్టాలు. సో కనీసం నేను స్కూల్ లైఫ్‌లో ఉన్నప్పుడు బుక్స్ కొనే స్తోమత కూడా నాకు ఉండకపోయేది. సో ఈవినింగ్ బుక్ తీసుకొని నైట్ మొత్తం రాసి మళ్ళీ మార్నింగ్ బుక్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డ్రెస్సులు లేని సిచ్యువేషన్‌లో మా అన్న వాళ్ళు వేసుకున్న ప్యాంట్లు కూడా కట్ చేసుకొని వేసుకున్న సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్స్‌కి వచ్చిన. సో ఎన్నో కష్టాలు, హ్యాపీనెస్, ఏం తెలియని ఏజ్‌లో కష్టాలు ఇవన్నీ కలిస్తే ఒక బర్రెలక్క అనే బ్రాండ్‌ను నేను ఇప్పుడు ఏర్పరచుకున్నా. ఈ బ్రాండ్ అంతా మీరిచ్చిన అభిమానం. ఎన్నో కష్టాలు చిన్న ఏజ్‌లో, ఎన్నో కన్నీళ్ళు, చిన్న చిన్న సంతోషాలు ఇవన్నీ కలుపుకుంటే
ఇదే నా జీవితం.